హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. తెలంగాణలోని అన్ని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల్లో ఎవరైతే చదువుకుంటున్నారో ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క ఎగ్జామ్ ఫీజు కానీ, సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు కానీ, రెగ్యులర్ ఎగ్జామ్ ఫీజు కానీ అండ్ అప్రెంటిస్షిప్స్ ఫీజు కానీ ఆన్లైన్ ద్వారా ఎలా కట్టాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చిన్న వీడియోనే, డౌట్స్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఫ్రెండ్స్ మీరు కనుక పొందాలనుకుంటే మన ఛానల్ని ఒక లైక్ చేసి పక్కనే కింద మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ వీడియోస్ నేను అందిస్తూనే ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేసి రండి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూడండి అకాడమీ అని ఉంది కదా. సో మీ యొక్క డిగ్రీ కాలేజ్ ఏంటిది అనేది ఈ లిస్ట్లోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకోండి. ఓకే, మనము ఫీజు కట్టాలంటే ఫస్ట్ మన యొక్క కళాశాలను, మన డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. సో డైరెక్ట్ మీకు ఆ పేరు తెలిస్తే సెర్చ్లో కొట్టండి, పైకి వస్తుంది. లేదా ఇక్కడ ఈ పాయింట్తోనైతే మీరు డ్రాప్ డౌన్ చేసుకుంటూ కిందికి వస్తూ మీ యొక్క కాలేజీని అయితే సెలెక్షన్ చేసుకోండి. మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఇందులో కనబడతాయి. ఓకే, సో మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నా, అప్రెంటిస్షిప్ ఫీజు కట్టాలన్నా, రెగ్యులర్ ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నా ఇదే పేమెంట్ ఉంటుంది, ఇట్లనే ప్రాసెస్ ఉంటుంది. సో కర్ణాటక డిగ్రీ కళాశాలకు సంబంధించిన పేమెంట్ కట్టాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలను సెలెక్షన్ చేసుకున్నా. అండ్ పక్కనే అకాడమిక్ ఇయర్ అని ఉంది కదా. సో ఏ అకాడమిక్ ఇయర్లో దేనికి సంబంధించిన ఫీజు కట్టాలని అనుకుంటున్నారు అనేది ఫస్ట్ సెలెక్షన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సప్లిమెంటరీ వాళ్ళు ఉంటారు కదా, లాస్ట్ ఇయర్ కానీ అంతమందికి ఇయర్ కానీ ఉంటుంది, అట్లా సెలెక్షన్ చేసుకోండి. లేదు రెగ్యులర్గా కట్టాలి అనుకుంటే ఆ లేటెస్ట్ ఏదైతే అకాడమిక్ ఇయర్ ఉంటుందో అది సెలెక్షన్ చేసుకోండి. అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ కేటగిరీ అని ఉంది కదా. మీరు ఎగ్జామ్ ఫీజు కట్టాలనుకుంటున్నారా, అప్రెంటిస్షిప్ ఫీజు కట్టాలనుకుంటున్నారా, సప్లిమెంటరీ కట్టాలనుకుంటున్నారా, రెగ్యులర్ ఎగ్జామ్ ఫీజు కట్టాలనుకుంటున్నారా అనేది మీకు చెప్తారు, మీ కళాశాలలో చెప్తారు. దాన్ని బట్టి మీరు ఏ గేట్వే అంటే ఏ కేటగిరీ సెలెక్షన్ చేసుకోవాలనేది అది సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సో నేను ప్రజెంట్ 2025-26కి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఎగ్జామ్ ఫీజు కడదాం అనుకుంటున్నా అని దాన్ని సెలెక్షన్ చేసుకున్నా. అండ్ కింద చూడండి ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ, దోస్త్ ఐడి కానీ, ఓకే, సో అప్లికేషన్ నెంబర్ కానీ, ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ, ఏదన్నా ఒకటి అక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ వ్యాలిడేట్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, సో మీకు హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేయకుండా అందులోకి వెళ్ళి ఏదన్నా ఒక నెంబర్ని అయితే మనం అక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ ఫుల్ నేమ్ అయితే కనబడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, పైన ఎంట్రీ చేసిన డీటెయిల్స్తోని అంటే హాల్ టికెట్ నెంబర్తో కానీ, ఎన్రోల్మెంట్తో కానీ, లేకపోతే రూల్ నెంబర్తో కానీ ఏదైనా ఒక దాంతో ఎంట్రీ చేసిన డీటెయిల్స్ మీయేనా కాదా, కింద పేరు వచ్చిందా లేదా అని సెలెక్షన్ చేసుకోండి. ఓకే అయితే కనుక అండ్ మీకు కింద కోర్సు మీడియం అనేది కూడా ఉంది, ఏ మీడియంలో మీరు చదువుతున్నారు ఏంటిది అనేది కూడా క్లియర్గా చూపెడుతుంది. ఎంత సెమిస్టర్ ఏంటి అనేది అన్నీ క్లియర్గా చూపెడుతుంది. ఓకేనా, ఈ పర్టికులర్స్లో చూడొచ్చు. అండ్ ఎంత పేమెంట్ ఫీజు కట్టాలి అనేది కూడా మీకు ఇక్కడి నుంచి కనబడుతుంది. ఇది ఓకే అయితేనే మీరు పేమెంట్ చేయండి, లేకపోతే ఒకసారి కళాశాలకు వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ అడగండి. ఓకేనా, సో ఎగ్జామ్ బ్రాంచ్లో అడిగితే కనుక మీకు తెలిసిపోతుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సింపుల్గానే చెప్తాను, లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ పేమెంట్ గేట్వేలో అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఐ ఉంది, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, మీ దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ ఏదైతే ఉందో దాని ద్వారా పేమెంట్ అయితే కట్టేసేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎటువంటి రీఫ్రెష్ కానీ బ్యాక్ బటన్ కానీ క్లిక్ చేయొద్దు. క్లిక్ చేస్తే అమౌంట్ గోవింద అవుతుంది. ఇదిగోండి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయినాక ఈ విధంగా డౌన్లోడ్ రిసిప్ట్ అని కనబడుతుంది. ఇదిగోండి దీని మీద క్లిక్ చేస్తే ఒక రిసిప్ట్ అయితే మనకి డౌన్లోడ్ అవుతుంది. ఈ రిసిప్ట్ను మళ్ళీ మీ కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ ఎగ్జామ్ బ్రాంచ్లో ఇస్తే మీకు ఎగ్జామ్ బ్రాంచ్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఒక రిసిప్ట్ కట్ చేసుకుంటారు. ఇక్కడ మధ్యలోకి కట్ చేసుకొని ఒకటి వాళ్ళు ఒకటి మీకు ఇచ్చేస్తారనమాట, సీల్ అండ్ సిగ్నేచర్ చేసి. ఓకే, సో ఈ విధంగా మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి సంబంధించి అప్రెంటిస్షిప్ కానీ, సప్లిమెంటరీ ఫీజు కానీ, రెగ్యులర్ ఫీజు కానీ, ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి కానీ మనము ఫీజు ఎట్లా కట్టాలనేది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకున్నాము. వీడియో నచ్చిందా? ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్లో చెప్పండి.